जानन्ति यन्नैव पितामहाद्याः परं पदं नैव वचं न चान्ये त्वं तत्पदं वृद्धिविनाशहीनं रक्षस्व चास्मान् भगवन् प्रसीद. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి ఆరాధన. ఎందుకంటే గోవిందుడు మనల్ని రక్షించడానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమని చెప్పినట్టుగా అనేకానేకమైనటువంటి రూపములను ధరించి గోవిందుడు ఈ లోకానికి విచ్చేశాడు. అటువంటి గోవిందుణ్ణి మనమందరం కూడా ఆరాధన చేయాలి. ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా కూడా భగవంతుడు మనల్ని రక్షించేస్తాడు. చిన్నపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుని రక్షించినటువంటి తీరు, ఆ నృసింహ అవతారము యొక్క విభూతి మనందరికీ కూడా తెలుసును కదా. అందుకే భగవంతుని ఇలా మనం కోరుకోవాలి. జానంతి యన్నైవ పితామహాద్యాః పరం పదం నైవ వయం నచాన్యే. మా పెద్దలు తాత ముత్తాతలు అందరూ కూడా జానంతి తెలుసుకున్నారండి. తెలుసుకున్నారు కనుకనే ఓ గోవింద నీ గొప్పదైన దివ్యమంగళ విగ్రహము చెంత కైంకర్యం చేస్తూ బ్రతికేశారు, నిన్ను దర్శించుకుంటూ ఉండిపోయారు. ఎందుకంటే వారికి తెలుసు ఈ లోకంలో మానవ జన్మలో గొప్పదైనటువంటి ఫలం పొందడము అంటే గోవిందుడికి సేవ చేయడం కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యం మరొకటి ఏదీ కూడా లేదని వారికి తెలుసు. అందుకే జానంతి యన్నైవ పితామహాద్యాః పరం పదం నైవ వయం నచాన్యే త్వం తత్పదం వృద్ధి వినాశహీనం. ప్రతి ఒక్కరూ నీ దగ్గర కైంకర్యం చేసి ఒక ఫలాన్ని కోరుకున్నారు. ఏమిటంటే నీ యొక్క పరమపదాన్ని కోరారు. ఏమిటి, ఎందుకందరూ పరమపదాన్ని కోరుతూ ఉన్నారు? తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః అంటోంది వేదం. ఎందుకు మరి ప్రతి ఒక్కరూ ఆ పరమపదాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆ పరమపదం వృద్ధి వినాశహీనం, అది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఆ పరమపదానికి చేరుకున్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే నిత్యానందం అమృత రసపానవతు సర్వదా తృప్తికరం అంటారు మరీచి విమానార్చన కల్పంలో మరీచి మహర్షుల వారు. అటువంటి గొప్పదైన తృప్తికరమైనటువంటి ఆ పరమపదాన్ని చేరుకోవాలి. ఆ పరమపదానికి చేరుకుంటే భగవంతుడికి సాన్నిధ్యంలో ఉండవచ్చును. అప్పుడప్పుడలా వెళ్ళి తిరుమలగిరిలో స్వామిని దర్శిస్తేనే శరీరం అంతా పులకించిపోతోంది, అణువణువంతా కూడా గొప్పదైనటువంటి భక్తి భావనకు లోనవుతోంది. అలాంటిది వైకుంఠానికి వెళ్ళి భగవంతుడికి సాన్నిధ్యంలో ఉంటే ఇక ఆ స్థితిని వర్ణన చేయడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? అందుకే అటువంటి స్థితి కావాలి. రక్షస్వచాస్మాన్ భగవన్ ప్రసీత. కాబట్టి ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మాకు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే మాకే తెలియకుండా ఊహకందనటువంటి ఆటంకాలు కష్టాలు వచ్చి మా నెత్తిన పడిపోతూ ఉన్నాయా గోవింద. అందుకే రక్షస్వచాస్మాన్, మమ్మల్ని రక్షించు. ఈ సంసార సాగరము నుండి మమ్మల్ని బయటపడవేసి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి ఒకనొక గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అని మనందరం కూడా కోరుకోవాలి. మన పెద్దలందరూ అలా కోరుకున్నారు గనకనే కటివరద హస్తాలతో వచ్చాడు గోవిందుడు. ఒక చేత్తో తన పాదములను సేవించమని చూపిస్తూ ఉంటాడు, మరొక చేత్తో మీ నడుమును దాటి సంసార సాగరమును పైకి పెరగనీయకుండా చూసుకుంటానని చెప్తాడు. మరి అటువంటి గోవిందుణ్ణి మనందరం కూడా ఆశ్రయించాలి. ఈ సంసార సాగరాన్ని జయించి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి భాగ్యాన్ని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా పొందాలి. అలా పొందే ప్రయత్నం చేస్తూ మన జీవిత కాలాన్ని విశేషించి ప్రస్తుత ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.